जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी पूजा अर्चना करने पहुंचे। पूरी श्रद्धा के साथ अम्मन मंदिर में उन्होंने ईश्वर की प्रतिमा के दर्शन किए, आरती की और ईश्वर का भोग स्वीकार किया। इसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी अब कुछ दिन कन्याकुमारी में ही रहकर ध्यान योग करेंगे। प्रधानमंत्री नरेंद्र मोदी ने अम्मन मंदिर में पूजा अर्चना की और हमारे सहयोगी सुधीर यादव कन्याकुमारी से हमारे साथ जुड़ चुके हैं। सुधीर, प्रधानमंत्री नरेंद्र मोदी आज से 1 जून तक कन्याकुमारी में रहेंगे, किस तरीके का कार्यक्रम रहेगा? हालांकि ये पूरी तरीके से गैर राजनीतिक होकर के एक तरीके से ध्यान योग प्रधानमंत्री यहां करने वाले हैं, क्या जानकारी आपके पास? बिल्कुल पराक्रम, देखिए सबसे पहले बात करें, प्रधानमंत्री यहाँ पहुंचे, उन्होंने जो कन्याकुमारी का मंदिर है उसमें पूजा अर्चना की। సో ప్రధాని మోదీ కన్యాకుమారిలో పర్యటిస్తున్న దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన చూస్తున్నాము. అక్కడి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. సార్వత్రిక సమరం రేపు జూన్ 1తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సో ఇప్పటి నుంచి కూడా ఆయన ధ్యానంలో ఉండబోతూ ఉన్నారు. 45 గంటల పాటు కూడా ప్రధాని మోదీ ధ్యానంలో ఉండబోతూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాము, కన్యాకుమారికి ఇప్పటికే ప్రధాని మోదీ చేరుకున్నారు. వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ ధ్యానం చేయబోతూ ఉన్నారు. 2 రోజుల పాటు ప్రధాని మోదీ ఈ ధ్యానం చేయబోతూ ఉన్నారు. కేంద్ర బలగాల ఆధీనంలోనే ప్రస్తుతం ఆ రాక్ మెమోరియల్ అంతా కూడా ఉన్నది. సో ప్రధాని మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆయన వివేకానంద రాక్ మెమోరియల్కి కూడా చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటికైతే అక్కడ టైట్ సెక్యూరిటీ కూడా నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. కేంద్ర బలగాల ఆధీనంలో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నది. దాదాపు 2 రోజుల పాటు కూడా ప్రధాని మోదీ ఈ ధ్యానంలో ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో మనం చూస్తూ ఉన్నాము, సార్వత్రిక ఎన్నికలు ముగింపు స్టేజ్కి వచ్చేసాయి. ఈరోజు మొత్తం 7th ఫేజ్కి సంబంధించిన ప్రచారానికి కూడా తెరపడింది. జూన్ 1న 57 నియోజకవర్గాల్లో పోలింగ్ అనేది జరగబోతోంది. సో ఈ నేపథ్యంలోనే అన్నీ తానే ఒంటి చేత్తో బీజేపీని 3rd టర్మ్ కూడా కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా ప్రధాని మోదీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన 2 రోజుల పాటు కూడా ధ్యానంలో ఉండబోతూ ఉన్నారు. దానికి కన్యాకుమారిని ఎంచుకున్నారు. రాక్ మెమోరియల్ ప్లేస్లో ఆయన దాదాపు 48 గంటల పాటు కూడా ధ్యాన ముద్రలో ఉండబోతూ ఉన్నారు ప్రధాని మోదీ. సో మనం చూస్తున్నాం, ఆయన మొదటి నుంచి కూడా ఆలయ సందర్శన కావచ్చు, ఈ యోగం, ధ్యానం, మెడిటేషన్కి సంబంధించి ఎంతో చురుకుగా ఒక స్టెప్ ముందుగానే ప్రధాని మోదీ పాల్గొంటూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. గతంలో కూడా మోదీ ఇలానే ధ్యాన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం సార్వత్రిక సమరం ముగుస్తున్న ఈ సందర్భంగా ఆయన కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆలయంలో పూజలు నిర్వహించారు. మరి కాసేపట్లోనే ఆయన వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయబోతున్నారు. గతంలో కూడా మనం చూసాం, ప్రధాని మోదీ ఇలానే ధ్యానం చేశారు. కేదార్నాథ్ ఆలయంలో 2019లో ఆయన ఇలానే ధ్యాన ముద్రలో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సార్వత్రిక సమరం ముగిసిన ఈ ఫైనల్ స్టేజ్లో కూడా ప్రధాని మోదీ వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ ధ్యానం చేయబోతున్నారు. సో కన్యాకుమారిలోని భగవతి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 స్క్రీన్ పైన చూడొచ్చు. వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలో కలియ తిరిగారు. అమ్మవారి అనుగ్రహాన్ని ఆయన తీసుకున్నారు. అర్చకులు కూడా ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి చిత్రపటాన్ని కూడా అందించారు. మరి కాసేపట్లోనే కన్యాకుమారిలో ఉన్నటువంటి వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ ధ్యానంలోకి వెళ్లబోతూ ఉన్నారు. 2 రోజుల పాటు ప్రధాని మోదీ ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటారు. 2019లో కూడా కేదార్నాథ్లో ప్రధాని మోదీ ఇలానే ధ్యాన ముద్రలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మరొకసారి మొత్తం ఈ ఎలక్షన్ అన్నీ అయిపోయాయి కాబట్టి జూన్ 1న మిగిలిన 7th ఫేజ్ కూడా కంప్లీట్ కాబోతోంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్న ఈ నేపథ్యంలో ఆయన ఆల్మోస్ట్ 3-4 మంత్స్గా కూడా
అలు పెరగకుండా దేశం మొత్తం కూడా చుట్టేశారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాలపైన వేసుకొని థర్డ్ టర్మ్ కూడా ఎన్డీఏను అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రధాని మోదీ అలు పెరగకుండా ఆయన తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఆయన కన్యాకుమారి చేరుకున్నారు. అమ్మవారి అనుగ్రహం తీసుకున్నారు. మరి కాసేపట్లోనే వివేకానంద రాక్ మెమోరియల్లో ఆయన ధ్యానం చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రదేశం అంతా కూడా కేంద్ర బలగాల ఆధీనంలో ఉండిపోయింది. కన్యాకుమారి మొత్తం అంతా కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2 రోజులు ప్రధాని మోదీ ఈ ధ్యాన కార్యక్రమంలో ఉంటారు. ఆయన వీటన్నిటిని కూడా ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ధ్యానం, మెడిటేషన్ కావచ్చు, పర్సనల్ హెల్త్కి సంబంధించి కూడా ప్రధాని మోదీ ఎంతో కేర్ తీసుకుంటారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ 2019లో కూడా ఇలానే ధ్యాన ముద్రలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన మరోసారి ధ్యానం చేయబోతూ ఉన్నారు. దాదాపు 2 రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ 48 అవర్స్ ఆయన ఈ ధ్యానంలోనే గడపబోతూ ఉన్నారు. ये अम्मन मंदिर की तस्वीरें आप देख रहे हैं, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी पूजा अर्चना करने पहुंचे। पूरी श्रद्धा के साथ अम्मन मंदिर में उन्होंने ईश्वर की प्रतिमा के दर्शन किए, आरती की और ईश्वर का भोग स्वीकार किया। इसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी अब कुछ दिन कन्याकुमारी में ही रहकर ध्यान योग करेंगे।